వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మోస్ట్ డిమాండింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏమున్నాయి ప్రజెంట్ అని డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సింపుల్గా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిమాండ్లో ఉన్నాయో చూసేద్దాం. సో ఫస్ట్ ఈచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఒక పర్పస్ ఉంటుంది. సింటాక్స్ కావచ్చు, కీవర్డ్స్ కానీ సెపరేట్గా ఉంటాయి. సో చూద్దాం మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిమాండ్లో ఉన్నాయి ప్రజెంట్. ఫస్ట్ పైథాన్. ప్రజెంట్ పైథాన్ అనేది కింగ్ అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ కింగ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎట్ దిస్ మూమెంట్. ఎందుకంటే చాలా రకాలుగా వెబ్ డెవలప్మెంట్లు కావచ్చు, ఏఐ సైడ్ కావచ్చు, మిషన్ లెర్నింగ్ సైడ్ కావచ్చు, ఓకే, తర్వాత డాటా సైన్స్ కావచ్చు, ఇలా చాలా రకాలుగా మనం యూజ్ చేస్తున్నాం. సో పైథాన్ హ్యాస్ మళ్ళీ 2 రిమార్కబుల్ ఫ్రేమ్వర్క్స్, జాంగో అండ్ ఫ్లాస్క్. మనం బ్యాక్ ఎండ్లో మనం పైథాన్ విత్ జాంగో చేయొచ్చు, పైథాన్ విత్ ఫ్లాస్క్ కూడా చేసుకోవచ్చు వెబ్ డెవలప్మెంట్ కోసం. తర్వాత జావా స్క్రిప్ట్ అయితే తెలిసిన విషయమే అందరికీ. వెబ్ డెవలప్మెంట్లో చాలా ఇంపార్టెంట్. సో ఫ్రేమ్వర్క్స్ లైక్ మళ్ళీ వ్యూ కావచ్చు, యాంగులర్ కావచ్చు, రియాక్ట్ లైబ్రరీ కావచ్చు, మనకి ఏం చేస్తుంది అంతా కూడా ఈ జావా స్క్రిప్ట్ యొక్క డిమాండ్ ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నాయి. సో ఎందుకంటే చాలా ప్లెంటీ ఆఫ్ జాబ్స్ అవైలబుల్ ఉన్నాయండి జావా స్క్రిప్ట్ డెవలపర్ పైన, ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ పైన కూడా కావచ్చు. సో ఇందుకే దీనికి కూడా మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. తర్వాత పిహెచ్పి. సో చాలా ఫ్రీలాన్సింగ్ జాబ్స్ అనేటివి క్రియేట్ అవుతున్నాయి. మనం వర్డ్ ప్రెస్ కావచ్చు, తర్వాత మనకు ఎందుకంటే ఇది విచ్ ఈస్ బిల్ట్ యూజింగ్ పిహెచ్పి కాబట్టి సో మనకు చాలా ఫ్రీలాన్సింగ్ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఆల్సో అదర్ పిహెచ్పి ఫ్రేమ్వర్క్స్ లైక్ లారావెల్ కావచ్చు, తర్వాత సింఫోనీ హ్యాస్ హ్యూజ్ డిమాండ్ అండి. సో అందుకోసం దీనికి కూడా హ్యూజ్ డిమాండ్ ఉంది. తర్వాత రూబీ. సో రూబీ ఆల్సో మనకు స్టార్టప్స్లో కూడా కావచ్చు మనం యూజ్ చేస్తున్నాం బాగానే. తర్వాత మెనీ సక్సెస్ఫుల్ స్టార్టప్స్ ఆర్ బిల్డ్ యూజింగ్ రూబీ అండ్ రైల్స్ లైక్ ట్విట్టర్ కావచ్చు, షాపిఫై కావచ్చు, గిటప్ కావచ్చు. ఇవన్నీ కూడా చాలా వరకు ఈ స్టార్టప్స్ మనకు రూబీ పైన బిల్ట్ అయి ఉన్నాయి. తర్వాత స్విఫ్ట్, బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫర్ iOS యాప్ డెవలప్మెంట్ అండి ఇది. సో ఇది మనం ఐఫోన్ కావచ్చు, ఐప్యాడ్ యాప్స్ మనం దీన్ని యూజ్ చేసే బిల్డ్ చేస్తాం. iOS యాప్స్, iOS కోసం మనం స్విఫ్ట్ అనేది యూజ్ చేస్తుంటాం. సో చాలా వరకు మనం దీనికి సంబంధించిన జాబ్స్ అనేవి ఫీవర్ అని, అప్వర్క్ అని వెబ్సైట్లో రోజు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. తర్వాత చివరగా జావా. సో జావా అనేది మనకు ఇప్పటికీ చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది. సో ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ కోసం కావచ్చు, ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ కోసం కావచ్చు, తర్వాత వెబ్ డెవలప్మెంట్ కోసం కావచ్చు, చాలా రకాలుగా మనం యూజ్ చేస్తుంటున్నాం కాబట్టి దీనికి కూడా ఇప్పటికీ చాలా డిమాండ్ ఉంది. సో ఇవండి మనకు ప్రజెంట్ డిమాండ్ ఉన్న జాబ్స్. ఇంకా లైక్ లాంగ్వేజెస్ చాలా ఉంటాయి, ఇంకా లాంగ్వేజెస్. సో ఇవైతే నేను కొన్ని డిస్కస్ చేశాను ఈ వీడియోలో అయితే. సో మోస్ట్ ఇన్ డిమాండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. సో కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1,999కి అందిస్తున్నాం. సో అదేవిధంగా కామెంట్ సెక్షన్లో డెమో లింక్ కూడా ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.